వేసుకున్నావు? తమన్నాని. నువ్వు పచ్చబొట్టు వేసుకుంటే నేను పచ్చబొట్టు వేసుకున్నా. ఫైనల్ గా మన ఇద్దరికి పచ్చబొట్టు వస్తలేదు, వాళ్ళిద్దరికి వస్తున్నారు, మన ఇద్దరికి పంపించేస్తున్నాం. రవి గారు ఏం చేసినా బాహుబలి కళ్యాణం కోసమే చేస్తున్నాడు. నువ్వు దాంట్లో నీ సోది, నీ బాహుబలి కళ్యాణం. అన్న ఇన్ని ఎత్తుకొని బయట వాడే. ముగ్గురు ఫెంటాస్టిక్ కమెడియన్స్. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ గాలిపటాల సుధాకర్, బుల్లెట్ భాస్కర్ అండ్ ఆటో రామ్ ప్రసాద్. కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, పెంచుకున్న టైట్ నేను, శనివారం మచ్చగున్న టైట్ నేను, కొంచెం రాక్ కొంచెం టైట్ నేను. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbalaxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbalaxmi. సో మన ముగ్గురు కామెడీ కింగ్స్ వచ్చేసారు. సో లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్. ఉన్న ఫలంగా సడన్ గా మనం చిన్న పిల్లలు అయిపోతే అప్పుడు ఏం చేస్తారు? ఏముంది, హగ్గీస్ వేసుకుంటాం. చిన్నగా అయిపోతే పొత్తి బట్టలు వేసుకోవచ్చు కాడా. ఇప్పుడు ఏమైనా ఫుల్ బట్టలు వేసుకుంటున్నా అనుకుంటున్నావా? నువ్వు చిన్నగా అయిపోతే ఏం చేస్తావు? నేను చిన్నగా అయిపో. స్టూడెంట్స్, చిన్నగా అయిపోతే ఉన్న ఫలంగా సడన్ గా మీరు ఏం చేస్తారు? నేను చిన్నగా అయిపోతే చిన్నప్పటి నుంచి బాగా చదువుకుంటాను. ఒకవేళ నేను చిన్న పిల్లోళ్ళకి అయిపోతే అమ్మ నాన్న ఆట ఆడతా. నెక్స్ట్ ఇంకా ఉన్న పలంగా చిన్నపిల్లలు అయిపోతే ఆంటీలతో ముద్దులు పెట్టించుకోవచ్చు. నేను కనుక చిన్నపిల్లని అయిపోతే ఎల్కేజీ నుంచి వాట్సాప్ మెయింటైన్ చేస్తా. చిన్నపిల్లడు అయితే ఎల్కేజీ నుంచి వాట్సాప్ ఏముంటుంది స్టేటస్ లా? వాట్సాప్ స్టేటస్ లా ఐ మీన్ ఎల్కేజీ మై డైపర్ ఇస్ వెట్. నెక్స్ట్ యా. నేను చిన్నపిల్లని అయితే చిన్నప్పటి నుంచి కాంప్లైన్ తాగి హైట్ పెరుగుతుండే. నెక్స్ట్ నేను చిన్నపిల్లని అయిపోతే మళ్ళీ సెర్లాక్ ఎక్కువ తింటా. వావ్, సెర్లాక్ ఎంత టేస్టీ ఉంటది కదా. అంటే మీకు చిన్నప్పటి నుంచి తిండి కూడానేనా? ఏం పెడతారు, ఏం తింటారు, ఎవరిది తినాలి, ఎవరు రక్తం తాగాలి? నెక్స్ట్, నాకు ఎవరెవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళందరినీ కొడతా. చిన్న పిల్లోడు అయ్యా. దానికి బదులు వాళ్ళందరి మీద అను. అంటే చిన్న ముక్కు పక్కన చిట్ట పెట్టడం ఏంది? పాల సీసాల పాల బదులు బీర్ సీసాల బీర్ తాగుతా భయ్యా. నేను కనుక చిన్నపిల్లని అయిపోతే నాకు టీచర్కి సైట్ కొట్టే ఛాన్స్ మళ్ళీ వచ్చింది అనుకో. అంటే ఏ వయసుకి వెళ్తావు? ఓ 5th 6th ఆ క్లాస్కి వెళ్ళిపోయి 5th ఎల్కేజీ పోయినావు. అప్పుడు ఏం చేస్తావు? ఎల్కేజీ అయితే కలిసి దిద్దిపించుకుంటా. బలపం పట్టి భామబళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. అమ్మహా అంటా అమ్మడు కమ్మహా. నేను కనుక చిన్నపిల్లని అయితే టీవీ చూడడం తగ్గించి సైట్ రాకుండా చూసుకుంటా. నేనైతే చిన్నపిల్లనైతే బాగా తిని శ్రీముఖుల పర్సనాలిటీ మెయింటైన్ చేస్తాను. ఓకే, ఉన్న ఫలంగా గాలిపటాల సుధాకర్ చిన్న గాలిపటం అయిపోతే ఏం చేస్తాడు? శ్రీముఖికి అడుగుతాను, నన్ను ఎత్తుకోవని అడుగుతాను. ఆటో రామ్
ప్రసాద్ ఉన్న ఫలంగా నువ్వు చిన్నోట అయిపోతే చిన్నప్పుడు జాగ్రత్తగా ఆటో పంచ్ చేయడం అని జాగ్రత్తగా కామగా చదువుకునేవాడిని. అప్పుడు ఆటో పంచులు వేసి ఇప్పుడు అయిపోయాను. నెక్స్ట్ పెళ్లి చూపుల్లో చుట్టుపక్కన ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఓకే, చుట్టుపక్కల వాళ్ళు ఎట్లుండ అంటే దీని అమ్మ జీవితం ప్రతి ఒడికి పెళ్లి అయిపోతుంది, నా పెళ్లి ఎప్పుడైతుందా అని ఉంటుంది. నీ పెళ్లి చూపుల్నే పక్కోడు ఫీలింగ్, నా జీవితం నాశనం అయిపోతుంది అంత. నెక్స్ట్ ఒకవేళ పక్కన కూర్చుని వాళ్ళు పేరు బాగోకపోతే సిచ్యువేషన్ తగ్గట్టు పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులో ఆ పాట పాడతావు. వెరీ గుడ్. ఒకవేళ నాకు పెళ్లి చూపులు అవుతుంటే అక్క కంటే చెల్లి బాగుంటే చెల్లి దొరుకుంటే బాగుండు కదా అనుకుంటా నేను. నాకు పెళ్లి చూపులు అవుతుంటే అరే రవిగాడికి ఇంత మంచి అమ్మాయి దొరికింది, నాకు దొరుకుంటే బాగుండు అనుకుంటా నేను. నెక్స్ట్ ఒకవేళ నేను పెళ్లి చూపులో ఉంటే పెళ్లి కూతురు మేకప్ ఎలా ఉంది, జుట్టు ఒరిజినలా కాదా, విగ్గా, అవన్నీ అబ్జర్వ్ చేస్తాను. కిరాణా కొట్టుందా ఏమన్నా ఇవన్నీ పెట్టుకున్నామే మా షాప్ లో కొనలేదు అని? నెక్స్ట్ అప్పట్లో నేను దాన్ని పెద్దగా లైక్ చేయలేదు కాబట్టి రా, అది వేరే వాడికి సెట్ అయిపోయింది. అదే యాటిట్యూడ్ అంటే. ఈ సోదేంద్ర భాయ్ తొందరగా అయిపోతే వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటా. నువ్వు పెళ్లి చూపులు కాదు, ఇక్కడ జరిగే విషయాల గురించి రామ్ ప్రసాద్. పెళ్లి చూపులు జరుగుతున్నాయి, నాకు సంబంధం పెళ్లి చూపులకి వెళ్ళాలని చూస్తున్నాను. పెళ్లి చూపులు జరుగుతుంటే ఒకటి అనుకో, నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతాను, ఎందుకు ఇద్దరు ఫ్రెషా కాదా. ఫుల్ కాన్ఫిడెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు బుల్లెట్ భాస్కర్. ఒక ఆవిడ ఏం చేసిందంటే ఎల్కేజీ పిల్లని ఫస్ట్ డే స్కూల్ పంపించింది. వాడు స్కూల్ నుంచి వచ్చాడు. హాయ్ నాన్న, హాయ్ బుజ్జి, స్కూల్లో ఏం నేర్చుకున్నావు? రాయడం నేర్చుకున్నానని చెప్పి టక్క 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 రాశాడు. ఓకే చదువమ్మా. ఈ రోజు రాయడమే నేర్పించారు, చదవడం నేర్పించలేదు. ఇంకా మీలాంటి కుర్రాళ్ళు 10th పాస్ అవగానే ఎలా ఫీల్ అవుతారంటే ఏదో స్వతంత్రం వచ్చేసింది, ఈ రోజు నుంచి హ్యాపీగా సైట్ కొట్టుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే బైక్ ఎక్కడానికి డ్రైవింగ్ లైసెన్స్ ఎలాగో 10th అయిన తర్వాత ఇంటర్కి వెళ్ళడం అలాంటిది. సో ఇలానే ఒక కొడుకు ఏం చేశాడంటే డాడీని పిలిచాడు. డాడ్ ఏంట్రా, నాకు బైక్ కావాలి డాడ్. బైకా? ఒరే నేను చిన్నప్పుడు అమీర్పేట దగ్గర నుంచి కూకట్పల్లి వరకు నడుచుకొని వెళ్ళామంటారా. అసలు దేవుడు 2 కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒకటి బ్రేక్ మీద వేయడానికి, ఇంకోటి గేర్ మీద వేయడానికి. ఇలా ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే ఇంటికి కాలేజ్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నాడు. ఎరా కాలేజ్కి వెళ్ళదా? టుడే లీవ్. నీకా కాలేజ్కా? సారీ, పక్కన ఉన్న రాధికాకి. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు చెప్పయ్యా ఏంటి నీ ప్రాబ్లం? నాకు పరిగెత్తుంటే ఆయాసం వస్తుందండి. పరిగెత్తడం మాని. ఊరుకోండి సార్, పిక్ పాకెట్ కొట్టిన తర్వాత పరిగెత్తుకుండా ఉంటే ఎవరైనా పట్టుకోకుండా ఉంటాడా అని చెప్పాను. మా ఇంటి దగ్గర ఒక చిన్న పిల్లడు ఏం చేశాడంటే ఒక పురుగును తీసుకొని దాని రెక్కలు పీకుతున్నాడు. వాడు అలా చేస్తుంటే నేను పిలిచా, నాన్న అలా చేయకూడదురా, అది చాలా పాపం. ఎందుకంటే ఇప్పుడు కానీ నువ్వు ఇలా చేస్తే వచ్చే జన్మలో నువ్వు పురుగై పుడతావు, అది మనిషే పుడతావు, అప్పుడు అది కూడా నీ సేమ్ నీకు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తుంది అన్నాడు. అంకుల్ సూపర్ గా చెప్పారని మళ్ళీ పీకుతున్నాడు. ఏంట్రా మళ్ళీ పీకుతున్నావు అంటే, మీరు చెప్పింది కరెక్ట్ అంకుల్, పూర్వ జన్మలో నేను పురుగై ఉంటా, ఇది మనిషి అయి ఉంటుంది, ఆ జన్మలో నన్ను పీకింది కదా, ఇప్పుడు నేను పగ తీర్చుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు మనందరికీ తెలిసింది ఏంటంటే సినిమాలో మన హీరోలు డైలాగులు చెప్తుంటారు. పొరపాటున మన సినిమాలు పరభాషల్లో డబ్బింగ్ అవుతుంటే వేరే వాళ్ళు చెప్తారు, ఎందుకంటే మన వాళ్ళకి ఆ భాష రాదు. మన హీరోలు అదే భాషలో కానీ డబ్బింగ్ చెప్తే సరే చూద్దాం. బాలకృష్ణ గారు చెప్తారు, కొందరు కొడితే ఎక్స్రేలో కనబడుతుంది, కొందరు కొడితే స్కానింగ్ లో కనబడుతుంది, నేను కొడితే చరిత్రలో వినబడుతుంది. ఈ సినిమా జంగ్రీస్ అని ఒక భాషలో రిలీజ్ అయింది. కొందరు కొడుదువా స్కానింగ్ దో, కొందరు కొడుదువా ఎక్స్రే దో, నేను కొడుదా హిస్టరీ బో. ఇంద్ర సినిమా ఉంది, చిరంజీవి గారి డైలాగ్ ఉంటుంది, కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు వరుస మార్చాడు అనుకున్నారా. ఇదే సినిమా వేరే భాషలో రిలీజ్ అయ్యి చిరంజీవి గారు డబ్బింగ్ చెప్తున్నారు. రాను వరదా పోను వరదా, కాశీకి వచ్చి కలగ వచ్చి వారణాసి వచ్చి వరకు వచ్చా, అదే రక్తం అదే పోర్చి, ఇక్కడ ఈ సింహంలో ఉదర్ సింద్ర, ఇక్కడ ఈ ఇంద్ర.
ఒకసారి ఏంటంటే ఒక సినిమాలో ఇద్దరు కృష్ణులు ఎదురయ్యారు, ఎదురెదురుగా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. అంత గట్టిగా అరవకట్టి, నాకు గుండెపోటు వచ్చేలా ఉంది. నా పేరు రాంబాబు. ఎక్కడ నుంచి వచ్చావు? మాది బుర్రిపాలెం దగ్గర చిన్న పల్లెటూరు అండి, రామాపురం. మీ అమ్మ పేరు? అమ్మ పేరు రామాయమ్మ, నాన్న పేరు రామారావు. చిన్నప్పుడు నీకు కన్ను ఉండేవాడు కదూ? అవునండి, ఒక అన్న ఉండేవాడు. వాడిని కుప్ప తొట్టులో వేస్తే వరదలు వచ్చి కొట్టకపోయాడు. తమ్ముడు, అన్నయ్య. మహేష్ బాబులు ఇద్దరు ఒకే స్క్రీన్ మీద వస్తే ఎలా ఉంటుంది? ఓ సినీ నేసాలో ఎవడు భయ నువ్వు వచ్చి అలానే ఉన్నావు? నాకు అదే అనిపిస్తుంది. ఆ కళ్ళు కూడా అలాగే ఉన్నాయి, అదే ముక్కు, అదే నోరు, అదే మరి. ఇంకా కిందకి వెళ్ళకపోయే కొంపలు అంటుకుంటాయి. చెప్పండి, మీ అమ్మ ఎవరు? ఏదో ఇద్దరం కలిసి ఒకేలా ఉన్నంత మాత్రం నన్ను అడిగేస్తావా? చెప్పేస్తావా? ఇంకా అడుగు భయ్యా, ఈ ఏటీఎం కార్డు నెంబర్ అడుగు, పిన్ నెంబర్ అడుగు, చెప్పేస్తాం. అలా ఎందుకున్నా ఆ విషయం నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? వెళ్ళి మా అమ్మని అడుగు. అంటే మీరు అన్నయ్య అంటే నువ్వు తమ్ముడు అనమాట. తమ్ముడు, అన్నయ్య. ఓకే, మరి మా బుల్లెట్ భాస్కర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఏమంటివి డైలాగ్ ఒకవేళ డిఫరెంట్ సెలబ్రిటీస్ చెప్తే ఎలా ఉంటుందో చేసి చూపించండి. యాక్చువల్ గా ఆ డైలాగు రామారావు గారు చెప్పారని చాలా అద్భుతంగా. ఏమంటివి జాతి నిపుణ సూత సుతులు వరత లేదంతువా. ఈ డైలాగ్ కానీ మన పాత హీరోల్లో కృష్ణరాజు గారికి ఇస్తే ఎలా ఉంటుంది? రే ఏమంటివి జాతి నిపుణ సూత సుతులు వరత లేదంతువా. కాదు, కాకూడదు. ఇది కుల పరిషత్వా. నా యాల్ది కట్టందుకో జానికి. వీడికి డైలాగులతో కాదు, యాక్షన్ తో చూపిస్తాను జానికి. ఇదే డైలాగ్ ప్రకాష్ రాజ్ గారికి ఇస్తే ఆయన స్టైల్ ఉంటుంది. అరే ఏమంటివి జాతి నిపమని సూత సుతులు వరత లేదందువా. అరే ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్ష గాని కుల పరీక్ష కాదు. కుల పరీక్ష అందువా. రాజా, బంగారు రాజా, ఏమంటివి ఇది క్షేత్ర పరీక్ష గాని కుల పరీక్ష కాదందువా. నీ అమ్మ కడుపు మారా. ఇంత పెద్ద డైలాగ్ ఇచ్చి చెప్పండి వాళ్ళు చెప్తారు. రాజా డైలాగులు వద్దు, నువ్వు ఒప్పుకో, మావిడికి విడాకులు ఇచ్చేస్తా. ఐ లవ్ యూ. రాంప్రసాద్ కొత్తగా ఎల్ఐసి ఏజెంట్ అవతారం ఎత్తాడు. మరి ఆ స్టోరీ ఏంటో కనుక్కుందాం. లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ ఆటో రాంప్రసాద్. ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే మన కోసం, మనందరి కోసం అండి. ఈ రోజు మనందరూ చాలా హ్యాపీగా ఉన్నాం, అవునా కదా? నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో మనకే తెలుసు, ఎందుకంటే మన సెక్యూరిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఆ డబ్బా కింద పడిపోయి ఇటు పోవచ్చు, అదే లైట్ సినిమా పడి లైట్ పోవచ్చు. శ్రీముఖి, నువ్వు ఇన్సూరెన్స్ చేయించుకున్నావా లేదా? చేయించుకోలేదు. నువ్వు చేయించుకోకపోయినా నీకు కాబోయే హస్బెండ్కి ఇన్సూరెన్స్ చేయించు. రేపు పోయి మేకప్ లాగా చూసారంటే వెంటనే పోతాడు, అటు పోయి డబ్బులు నీకే వస్తాయి. రవి, నువ్వు కూడా మొన్న కొత్త ఇన్సూరెన్స్ వచ్చింది, ఆ గెడ్డంకి ఇన్సూరెన్స్ చేయించుకో. ఆ గెడ్డం పోతే కొత్త గెడ్డం వస్తుంది. సో నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ అండి. నా బడ్డీ, నా బెస్ట్ ఫ్రెండ్, మా సీనియర్ నాకు తోడొస్తానండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తున్నాను సార్. ఓ, ఎక్కడది? అదే అంబులెన్స్ చిక్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తున్నాను. అంబులెన్స్ చిక్? ఏ బ్రాంచ్? అదే బ్లూక్ చిక్ బ్రాంచ్. బ్లూక్ బ్రాంచ్? నేను సేమ్ బ్రాంచ్ ప్లాన్ చేస్తాను నేను కూడా. మీరు సరే, నాకు ఇన్సూరెన్స్, మీకు ఇన్సూరెన్స్ ఉందా లేదా? ఉంది. చెప్పండి సార్. సార్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చాను సార్. మీకు ఇన్సూరెన్స్ ఉందా సార్? అవునండి. ఏ ఇన్సూరెన్స్ ఉంది సార్? బైక్ ఇన్సూరెన్స్. మాది ఒక మంచి పవర్ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సార్. పవర్ఫుల్? పవర్ఫుల్. ఎంతసేపు వస్తుంది ఛార్జింగ్? ఎంతసేపు వస్తుంది ఛార్జింగ్? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు?
ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తున్నా. సార్ ఇప్పుడు మీరు బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు అలా నడుచుకెళ్తున్నప్పుడు అక్కడ సబ్బు ఉంది సార్. చూసుకో సబ్బు మీద కాల్ వేసి కాల్ సార్ కింద పడ్డారు సార్. కింద బుర్రకు దెబ్బ తగిలింది సార్. అంతే చచ్చిపోయిన అనుకున్నారు కదా, చచ్చిపోలేదు. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. కాదండి, ఆ సబ్బు మళ్ళీ అక్కడే ఉంటుందా? సార్ అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళాను. అక్కడికంతా బ్రెయిన్ బాగా డ్యామేజ్ అయింది, ఆపరేషన్ చేయాలని చెప్పారు. సో మీరు బాధ తట్టుకోలేక అమ్మో ఆపరేషన్ అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చారు. అటు నుంచి ఒక లారీ గుద్దింది సార్. అమ్మో, అప్పుడు పొజిషన్ ఏంటి సార్? ఏం సార్ లారీకి ఏం జరిగిందని ఆరా చేస్తున్నాను సార్. సార్ అక్కడి నుంచి మీకు ఆ పుండు బాగా పెద్ద అయిపోయి మిమ్మల్ని ఇంట్లో డబ్బు ఖర్చు పెట్టలేక తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్ పడేశారు సార్. ఆ పక్కన ఒక కుష్టుడు ఉన్నాడు సార్, మన అమరాష్ లాంటాడు. సార్ ఆ కంపు భరించలేక మీకు కుళ్ళు కూడా అవసరమా? సార్ వద్దు సార్, నాకు కావాలి సార్. మంచి ఫామే సైన్ చేసేయండి సార్. థ్యాంక్ యూ సార్. మీ రేపు నుంచి మీరు ఎలా పోయినా మీ ఇంటికి 10 లక్షలు వస్తాయి సార్. ఓకే సార్. సార్ ఇన్సూరెన్స్ డబ్బులు సార్. మీకు ఇన్సూరెన్స్ డబ్బులు కావాలా? ఆ కత్తేది ఇప్పుడు తాగుబోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించాలంటే ఎంత కష్టమో ఇప్పుడు చూద్దాం సార్. నేను ఒక ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి వస్తున్నాను సార్. ఒకటండి రెండు దగ్గర రావచ్చా సార్? మీకు ఇన్సూరెన్స్ ఉందా సార్? సార్ మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి సార్, ఎందుకంటే మీరు లివర్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఫుల్ బాటిల్ ఇస్తారా, హాఫ్ బాటిల్ ఇస్తారా? మీ బాడీలో ఏ పార్ట్ కావాలన్నా మీ ఇన్సూరెన్స్ చేస్తాం సార్. మొన్న పన్ను పోయింది, ఊడిపోయింది, దాన్ని చేయవా సార్? ఇప్పుడు ప్రెసెంట్ పోయిన దానికైతే మేము ఏం చేస్తాం సార్. అవునా? సరే చెయ్యి. ఏం చేయాలి సార్? ఇన్సూరెన్స్ చేస్తా, చెయ్యి. సార్ ఇన్సూరెన్స్ అంటే మీరు మసాజ్ అనుకుంటున్నారేంటి? కాదా? కాదు. ఇన్సూరెన్స్ మసాజ్ కాదా? మరి ఏంటి సార్? ఇన్సూరెన్స్ అంటే మీరు బతుకుండగా ఒకవేళ ఫ్యూచర్ లో పోతే దానికి వచ్చే డబ్బులు మీ ఫ్యామిలీకి ఇస్తాం, దాన్ని ఇన్సూరెన్స్ అంటారు సార్. అరే నేను బతుకున్నప్పుడు డబ్బులు అంటే ఫుల్ క్వార్టర్ ఆగి పడుకుంటా, నేను పోయిన తర్వాత వచ్చే డబ్బులు నాకెందుకు? మా ఆటో గెటప్ సీన్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఇప్పుడు ఇదే ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒక గే కి ఇవ్వాలంటే ఎలా? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓ సారీ, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ మేడం. నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వస్తున్నానండి. టీ షర్ట్ నలిపేస్తున్నారు, జోబులో పెట్టేస్తున్నారు. సరే నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చానండి. కొంచెం పేపర్ వైపు చూడండి. మేము ఇన్సూరెన్స్ కంపెనీ చూస్తున్నాం. ఏంటి మ్యాటర్? మ్యాటర్ ఏం లేదండి. మ్యాటర్ ఉందండి. ఫ్యూచర్ లోకి ఏమైనా పోతే మా కంపెనీ నుంచి మీకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తామండి. రోజుకి 2 ఇస్తారా? ఫ్యూచర్ లో మీకు ఏమైనా బాడీలో పార్ట్స్ ఏమైనా పోతే మీకు ఇన్సూరెన్స్ ఇస్తాం, డబ్బులు ఇప్పిస్తామండి. అవన్నీ అయిపోతానే కదా. కాదండి, ఇన్సూరెన్స్ చేయించుకోండి, మీకు చాలా హెల్త్ కి చాలా మంచిదండి. అవునా? రండి చేయండి ఇన్సూరెన్స్ చేయండి. ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అలా కాదండి. ఇప్పుడు మనకి ఏమైనా చెప్పు. ఇప్పుడు నువ్వు చేయించుకుంటావు ఇన్సూరెన్స్? నాకు ఇన్సూరెన్స్ కన్నా మీరు చేస్తాను చాలా బాగుందండి. ఇప్పుడు రాబోతున్న కమీడియన్ ఎవరంటే ఈయన గురించి చెప్పడం వేస్ట్. అన్నయ్య వచ్చినాడు, ఎలుగుర ఎనెల్ తెచ్చినాడు. అన్నయ్య వచ్చినాడు, హల్చల్ చిందులు తెచ్చినాడు. అన్నయ్య సూపే పన్నీరు. మీకు ఎవరికైనా నచ్చకపోయినా, అర్థం కాకపోయినా, నవ్వొచ్చినా, నిద్ర వచ్చినా మీరు హ్యాపీగా బయటకు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇవాళ సుధాకర్ కి సవాల్. ఒక స్కూల్లో ఒక మాస్టారు ఒక వ్యాసం రాయమన్నాడు. అమ్మో ఇంకా స్టార్ట్ అయ్యేది, అమ్మాయి లేచింది. ఒక స్కూల్లో ఒక మాస్టారు బీద వాళ్ళు
దీని గురించి ఒక వ్యాసం రాయమని చెప్పారు. అందులో స్కూల్ ఏంటంటే బాగా బలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, బాగా డబ్బులు ఉన్నాడు. ఆయన లేపాడు, అరే బీదవాడు దీని గురించి ఒక వ్యాసం రాయంటే వాళ్ళు చెప్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఫాదర్ ఉంటాడండి, ఆయన చాలా బీదవాడు, తినడానికి కూడా తిండి ఉండదండి. తర్వాత ఆయన వైఫ్ ఉంటుందండి, అతను ఆ అమ్మాయి కూడా చాలా బీదదండి, ఆమె కూడా తినడానికి తిండి ఉండదండి, కట్టుకోవడానికి బట్టలు కూడా సరిగా ఉండవండి. వాళ్ళకి 2 పిల్లలండి, వాళ్ళు కూడా ఫుడ్ ఉండదండి, స్కూల్కి వెళ్ళడానికి డబ్బులు కూడా ఉండవండి, వాళ్ళు కూడా బీదండి. అంటే పనులు ఉంటాయండి, మొత్తం తోటమండి, ఆడు కూడా ఆయనకి డబ్బులు ఉండవండి, ఫుడ్ ఉందండి, ఆడు కూడా బీదాలండి. అంటే కార్ డ్రైవర్ ఉంటాయండి, ఆడు కూడా అసలు తిన్న ఫుడ్ ఉండదండి. వీళ్ళంతా ఒక రోజు ఏం చేస్తారంటే అందరూ కలిసి వాళ్ళని సొంతం కారు ఉంది వాళ్ళ ఇంట్లో, కారు వేసుకొని బయటకు వెళ్ళిపోతారండి ఫుడ్ కోసం. అయిపోయి జోకు నవ్వనా? ఉంది అమ్మో అక్కడికి వెళ్ళి కూర్చోండి. వద్దు, ఇన్న కూర్చో, నువ్వు కూర్చో. రవి పక్కకి వెళ్ళి వద్దు. భార్య భర్తలు విడిపోయి పాపను వదిలేశారు. జడ్జి గారు అడుగుతున్నారు, నువ్వు మమ్మీ దగ్గరికి వెళ్తావు? వద్దు, మమ్మీ దగ్గరికి వెళ్తే కొడుతుంది, నేను వెళ్ళను. పోనీ డాడీ దగ్గరికి వెళ్తావా? వద్దు, డాడీ దగ్గరికి వెళ్తే కొడుతుంది, నేను వెళ్ళను. పోనీ మళ్ళీ ఎక్కడికి వెళ్తావమ్మా? నేను క్రికెట్ టీంకి వెళ్తాను. క్రికెట్ టీంకి ఎందుకు వెళ్తామమ్మా? వాళ్ళు ఎప్పుడు కొట్టరు కదా, అందుకే అక్కడికి వెళ్ళిపోతాను. దేవుడా 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 దేవుడా. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. భార్య భర్తలు ఏంటంటే భర్త బాగా తాగుబోతాడు, మనోడు 11:30, 12:30, 1:30, 2:30 అయింది, భర్త ఇంటికి రాలేదు. దానికి కోపం వచ్చి ఫోన్ చేసింది, ఒరేయ్ ఏడున్నావురా దొంగనా కొడక అంటే. వాడు ఫోన్ చేసి వాడు చెప్తున్నాడు, ఏం లేదే, నువ్వు నీకు బర్త్డే అని చెప్పావు కదా, ఒక షాప్ చూపించావు, బంగారం గోల్డ్ షాప్. అవును, అక్కడ. అబ్బా అక్కడున్నావా? అయితే మెల్లగరా. కాదే, ఆ గోల్డ్ షాప్ పక్కన బాల్ షాప్ ఉన్నాడు, కూర్చొని మందు అవుతున్నా. ప్రిపేర్ స్టేజ్ ఖాళీ, అందరూ చెప్పాలి సుధాకర్. ఇప్పుడు చూడు రామ్ ప్రసాద్. తూనీగా ఎందాక పరిగెడతావే రావే నావెన్, ఇదో పాట ఉంది కదా, మీకు అందరూ తెలుసు కదా, మనసంతా నువ్వే. ఆ సాంగ్ తీసుకొని హరికథ చెప్పి అతను ఎలా చెప్తాడు, ఈ పాటను ఎలా పాడతాడు ఆయన స్టైల్లో హరికథ. శ్రీమద్ రావణ గోవిందో. తూనీగా 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 ఎందాక పరిగెడతావే. నీ కడుపు మాడా అమ్మ. తూనీగా అమ్మ మీరన్నా వినండి, నా మాట వినండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. ఒక ఫోక్ సింగర్ కి ఒక పాట ఇచ్చారు. అదేం పాట అంటే, నెల్లూరి నెరజానా నే కుంకుమల్లే మారిపోనా, చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెల్లికాడే సరసన ఉంటే పాట ఉంది కదండి. ఆ పాటని కొద్దిగా ర్యాప్ తీసుకుని పాడతాం, ర్యాప్ లో పాడతాం. ఓకేనా? 1 2 3 4. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెల్లికాడే సరసన ఉంటే అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. ఈ పాటని అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉన్నదో ఎక్స్ట్రా పని నువ్వే ఇచ్చుకో. ఎక్స్ట్రా పని ఏంటంటే, హోలీ పండుగ ఉంది కదా, దానికి 0.5 వాళ్ళు వచ్చేసి అడుక్కుంటే ఎలా ఉంటుంది. మీ దగ్గరకు వచ్చి నేను డబ్బులు అడుగుతున్నా. సర్లే, ఒక లాస్ట్ జోక్ చెప్పేదైనా. సరే, ఒక అద్భుతమైన జోక్ చెప్తున్నాను. ఈ జోక్ తర్వాత మేము ఉంటామో లేదో తెలియదండి, మీరు మాత్రం చూస్తుండండి ప్రతిరోజు 9 గంటలకి పటాస్ ఫుల్ టు బిందాస్. చెప్పు. కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఎలా ఉంటారు మీకు మామూలుగా తెలుసు కదా. ఒక్క నిమిషం, పాపం టచ్ అప్ బాయ్ ఉన్నాడు. అరే ఇట్రా దా 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 దుర్గా. ఓకే, జోక్ చెప్పు. కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఉంటారు కదా, ఎప్పటి నుంచో హనీమూన్కి వెళ్ళాలని కోరిక వాళ్ళిద్దరికి, కానీ హనీమూన్ కి ఎలా వెళ్ళాలో తెలియదు వాళ్ళకి.
ట్రైన్లో వెళ్తుంటారు, కొంతమంది ఫ్లైట్లో వెళ్తుంటారు, కొంతమంది బస్సులో వెళ్తుంటారు. అయితే వీళ్ళకేంటి ప్రాబ్లం అంటే ఎలాగైనా హనీమూన్కి వెళ్ళాలనే ప్రాబ్లం ఒక ఉద్దేశంతో ఇద్దరు చెన్నై చేసుకుంటారు. ఇద్దరం ఒకే దగ్గరికి వెళ్తే బోర్ వస్తుంది. నేనేమో చెన్నై వెళ్తాను, నువ్వేమో వైజాగ్ వెళ్ళని చెప్తాడు. ఇంకోటి చెప్పు. ఇద్దరు భార్య భర్తలు, వాళ్ళిద్దరికి నలుగురు పిల్లలు ఉంటారు. నలుగురు పిల్లలు ఎలా ఉంటుందంటే ప్రాబ్లము, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళిద్దరు ఫుల్ గొడవ. వాళ్ళిద్దరు గొడవ ఏంటంటే మీ నాన్న గొప్ప, మా నాన్న గొప్ప, మీ నాన్న గొప్ప, మా నాన్న. కళ్ళలోనా కలలు అన్నీ కథలుగానే మిగిలేనే. ఇంకొక జోక్ ఉంటుంది, అద్భుతమైన జోక్ ఇది. వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెలు ఉంటారు. అక్క చెల్లెలకి ఏంటంటే ప్రాబ్లము, ఒకరికి మహేష్ బాబు అంటే ఇష్టం, ఒకరికేమో మహేష్ బాబు అంటే ఇష్టం, ఇంకొకరికేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళిద్దరిలో నేను చేసుకుంటా అంటారు. కానీ పవర్ స్టార్ చేసుకుంటారా మహేష్ బాబు చేసుకుంటా అర్థం కాదు. బాబు లేవనరా అన్న, చచ్చిపోయిర్రా? చచ్చిపోలేదు అన్న, మామూలు పడుకున్నారు. చచ్చిపోయారా? పరిగెత్తురా.